హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ లాక్స్. సో ఎలా ఉన్నారు అందరూ? సో మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో మళ్ళీ రీసెంట్గా చాలా రోల్స్కి అయితే హైరింగ్ అనేది స్లోగా స్టార్ట్ అవుతున్నాయి. సో నేను డైలీ అప్డేట్స్ ఇస్తున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు నేను జాబ్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో దట్ మీరు జల్దీ దాన్ని అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఈరోజు మన వీడియోలో కంటెంట్ ఏంటంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ అనే రోల్కి అయితే అమెజాన్ నుంచి అయితే హైరింగ్ స్టార్ట్ అయింది. సో ఇది వచ్చేసి ఒక కాంట్రాక్చువల్ రోల్, సో ఫుల్ టైం కాంట్రాక్చువల్ రోల్. సో దీనికి మనకి 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ ఉన్నారు. అండ్ దీని ప్యాకేజ్ వచ్చేసి 3 to 4.25 lakhs per annum ఉంటుంది. సో ఈ ప్యాకేజ్ అనేది మనకి మన బేస్డ్ అపాన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ ఇవన్నీ బేస్ చేసుకొని అయితే మన ప్యాకేజ్ అయితే డిసైడ్ అవుతుంది. సో మనకైతే హైదరాబాద్ లొకేషన్ నుంచి అయితే ఈ ఆపర్చునిటీ అయితే హైరింగ్ జరుగుతుంది. సో ముందుగా మనకి ఈ జాబ్ అనేది జస్ట్ నో పోస్ట్ చేశారు ఇంతకుముందే. అండ్ మనకు ఓపెనింగ్స్ వచ్చేసి 100 ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఒక మేజర్ హైరింగ్ అనుకోవచ్చు. సో 100 ఓపెనింగ్స్ ఉన్నాయి. సో ఇందులో చాలా మందికి జాబ్ రానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ గురించి ఇవారికి చాలాసార్లు హైరింగ్ జరిగింది. సో నేను అప్పుడు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో మనం మళ్ళీ ఒకసారి ఇక్కడ జాబ్ మళ్ళీ ఇక్కడ మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్చువల్ రోల్. సో ఇది వచ్చేసి ఒక 6 months కాంట్రాక్చువల్ రోల్ ఉంటుంది. సో అందులో మళ్ళీ మన పర్ఫార్మెన్స్ అనేది చెక్ చేసి మన పెంటైల్స్ ఎలా ఉన్నాయి, సో అవన్నీ కూడా చెక్ చేసి వాళ్ళు మనని పర్మనెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో కొంతమందిని 6 months తర్వాత పర్ఫార్మెన్స్ చూసి కాంట్రాక్ట్ ఎండ్ కూడా చేస్తారు. సో బేసికల్లీ టోటల్ డిపెండ్స్ అపాన్ మన పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ కూడా చూద్దాం. ROC interview. So ROC is a Relay Operations Center, is a central command and control center for transportation execution across the Amazon supply chain network, supporting multiple geographies like NA and EU. It ensures hassle-free and timely pickup and delivery of freight from vendors to Amazon fulfillment centers and Amazon FCs to carrier hubs. In case of any expectations, ROC steps in to resolve the issue and keep the stakeholders informed on the proceedings. Along with tactical problem solving, ROC charged with understanding trends in network expectations and then automating process or proposing process changes in streamline operations. The second aspect involves network monitoring and significant analysis of network data. Overall, ROC plays a critical role in ensuring smooth functioning of Amazon transportation and thereby has a direct impact on Amazon's ability to service customer on time. సో మెయిన్గా వీళ్ళ ఏమంటారంటే ఈ రోల్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనకి అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ నుంచి వెళ్ళి అమెజాన్ క్యారియర్ హబ్స్కి, అమెజాన్ క్యారియర్ హబ్స్ నుంచి వెళ్ళి మళ్ళీ ఎండ్ కస్టమర్ వరకు కూడా ఏదైతే మన ప్రోడక్ట్స్ అమెజాన్లో ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ అయితే ట్రాన్స్పోర్ట్ అవుతాయో సో వాటికి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ లేకుండా మళ్ళీ వాళ్ళ ఎక్స్పెక్టెడ్ డేట్ ఉంటుంది, ఏది కస్టమర్ ప్రామిస్ డేట్. సో ఆ రోజులోపు మన ప్రోడక్ట్ అనేది డెలివరీ అయ్యేటట్టు చూడడానికి సో అందులో జరిగే ప్రాసెస్ మొత్తంలో ఏదైతే సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుందో ఆ సపోర్ట్ రోల్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది, ఈ రోల్ వాళ్ళు. సో ఇది వచ్చేసి క్లియర్గా వాళ్ళు ఏ రూల్స్ అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అన్నీ కూడా ఇక్కడ క్లియర్ ఒక్కొక్కటి కూడా మెన్షన్ చేసినారు. అండ్ దీనికి మనకి బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అనేది ఉండాలి. సో గ్రాడ్యుయేషన్ అయితే మ్యాండేటరీ. అండ్ దీనికి ఫ్రెషర్స్ అనేది ఎలిజిబుల్ ఉన్నారు. సో 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఎలిజిబుల్ ఉన్నారు. అండ్ ప్రిఫర్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ఈమెయిల్, చాట్ అండ్ వాయిస్ చాట్. సో ఈ డొమైన్లో వాళ్ళకి ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో సో వాళ్ళని మరి కొంచెం ఏమంటారంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో ఇది వచ్చి ఒక నాన్ టెక్నికల్ సపోర్ట్ రోల్. అండ్ దీనికి వచ్చేసి ప్యాకేజ్ హైయెస్ట్ వచ్చేసి 4.25 అని ఉంటుంది. సో ఐటీ అండ్ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్, ఒక కస్టమర్ సక్సెస్ అండ్ సర్వీస్ ఆపరేషన్ డిపార్ట్మెంట్ అది. నెక్స్ట్ ఇందులో ఫుల్ టైం టెంపరీ కాంట్రాక్ట్. సో ఫస్ట్ అయితే ఇది వచ్చే టెంపరీ కాంట్రాక్చువల్ రోల్. సో మన పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళైతే పర్మనెంట్ చేస్తారు. నెక్స్ట్ దీనికి కీ స్కిల్స్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఎక్సెల్ మీద అయితే మనకి కొంచెం ఐడియా అయితే ఉండాల్సి ఉంటుంది. సో ముందు ఈ జాబ్కి మీరు ఎలా అప్లై చేస్తారంటే నేను మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ జాబ్ యొక్క అప్లికేషన్ లింక్ ఇచ్చినా మీరు అక్కడ త్రూ అయితే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీకైతే ఈ ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ క్లియర్గా రోల్ నేమ్ అయితే ఇచ్చిందో సో ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్, ఇది హైరింగ్ ఫర్ 2022 క్యాండిడేట్స్. సో నెక్స్ట్ మీరు వచ్చేసి ఇక్కడ సోర్స్ డీటెయిల్స్ ఇవ్వాలి, మన పర్సనల్ డీటెయిల్స్, సిటిజన్షిప్, డిజబిలిటీ స్టేటస్, అడ్రస్ డీటెయిల్స్, హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ ఇచ్చేయాలి, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇచ్చేయాలి. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవన్నీ మనం చాలా అన్ని వీడియోలో చూసినట్టు ఇక్కడ అన్ని ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఎంఎస్ ఎక్సెల్ కూడా ఎక్సాన్ క్లిక్ చేయాలి. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మ్యాండేటరీ. ఇవైతే ఏం మిస్టేక్ చేసుకుంటూ జాగ్రత్త అన్నీ చెక్ చేసుకొని మరి అన్నీ అప్లోడ్ చేయండి. సో పాన్ కార్డ్ ఈజ్ మ్యాండేటరీ, మిస్టేక్స్ అయితే లేకుండా చూసుకోండి. నెక్స్ట్ ప్రీవియస్ అమెజాన్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఉంటే అవి కూడా ఇచ్చేయండి.
నెక్స్ట్ ఇక్కడ రెజ్యూమ్ ఇచ్చేసి మనం ఫోటో దిగి చెక్ బాక్స్ క్లిక్ చేసినట్టే సబ్మిట్ ఆప్షన్ వస్తుంది. సో సబ్మిట్ చేసేటైతే మన ప్రొఫైల్ అయినా అమెజాన్కి సబ్మిట్ అవుతుంది. సో మన ప్రొఫైల్ అయినా ఎలిజిబుల్ ఉంటే మనకైతే ఎలిజిబిలిటీ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ ఇన్విటేషన్ వస్తుంది. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.